హాయ్ సార్. సార్ కూటమి గెలిచింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? రాష్ట్రంలో అంతా బాగానే ఉంటుందని అనుకుంటున్నాం. బాగానే చేస్తారని ప్రజలు కూడా గెలిపించారు. ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా. నారా లోకేష్ గారిని పప్పు అన్నారు కదా, ఇప్పుడు నిప్పై కూర్చున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఏది ఎవరినలా ఒక నారా లోకేష్ ఏముంది ఎవరినైనా అన్నారుగా. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా దాటనన్నారు కదా, ఇప్పుడు ఆయన అసెంబ్లీలోనే ఉన్నాడు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏటు దాటిని అనటానికి వాళ్ళు ఎవరు? ప్రజలైతే గెలిచేవాళ్ళు. వాళ్ళ వాళ్ళ చేతిలో అయితే అనొచ్చు. నీ చేతిలోది కాదు, నా చేతిలోది. జనం నిర్ణయిస్తే వస్తాడు, లేకపోతే రాడు. జగన్ గారికి చంద్రబాబు నాయుడు పరిపాలన మధ్యలో తేడా ఏంటి సార్? జగన్ ఏమో పథకాలు ఇచ్చాడు, చంద్రబాబు ఏమో రెండు చేస్తాడు, డెవలప్ అను పథకాలు. థ్యాంక్ యూ సార్. అభిప్రాయం ఉందండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఆ ప్రభుత్వంలో ఏముందండి, మధ్యపరి నివేశాలు అన్నారు, చేయలేదు. అన్నా క్యాంటీన్ తీసేశారు. ఇలా చాలామంది చూడండి ప్లాట్ఫార్ల మీద లేబర్ అంత మీ కళ్ళ తిరిగి చూస్తున్నారు కదా. అదే ₹5 భోజనం ఇవ్వ ఉంటే ఇక్కడ ఎవరు పడుకోరు కదా, పార్కులో ఉండదు, పనే ఉండదు. చిన్న కూలి పని చేసుకుని 100 200 చేసుకుని అక్కడే తింటారు, అక్కడే ఉంటారు. అది ఒకటి తీసే, అది ఒకటి ప్రాబ్లం అయిందండి, మైనస్ పాయింట్.